ఇవి పీతలండి. ఉప్పు, కారం, కొంచెం చింతపండు పులుసు, మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత ఉప్పు, కారం, ఈ పీతలు వేసేసి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తర్వాత పీతలు వేయాలండి. కాస్త వేగిన తర్వాత చింతపండు పులుసు పిండాలి. చింతపండు పులుసు పిండి చక్కగా ఎగరనివ్వాలండి. ఎగిరిన తర్వాత కొంచెం కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసుకోవడం. కాస్త కొత్తిమీర, పొడి మసాలా చల్లుకుంటే చాలు. పీతల పులుసు రెడీ.